వాస్తవాలు ఉన్నాయి. నాకు తెలియని విషయాలు కూడా కొన్ని తెలుసుకుంటారు. ముఖ్యమంత్రి అవగానే సమృద్ధిగా వర్షాలు, ఆహ్లాదం, పని, వికాసం, ఆనందం. రాష్ట్రం మొత్తం రైతన్నులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అంటారు. వరకు కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావటం, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో 2015 డిసెంబర్లో వరదలు వచ్చినాయి. అది మినహాయించి మిగతా 4 సంవత్సరాలు కరువు, కవలలు అనేదాన్ని సార్థకం చేసుకున్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రతి సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు ఉన్న దానికన్నా ఎక్కువ వర్షాలు, కొంచెం తగ్గింది. ఇవి వాస్తవాలు. కాబట్టి రైతులకు విన్నవించుకుంది, ఈ సంవత్సరం ఇప్పుడు పంట వేయొద్దు అని. ఇంతలోకి మన పక్క వర్షాలు పడటం, చెరువులు నిండటం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో మళ్ళా వర్షాలు పడతాయనో ఏ నమ్మకంతో అయినా పంట వేయటం జరిగింది. ఇప్పుడు నీరు అవసరం కావటం జరిగింది. ఒక వెంకటగిరే కాదు, సూళ్ళూరుపేట, గూడూరు నియోజకవర్గం, అది నెమ్మదిగా రేపు ఎలక్షన్ తర్వాత చూస్తాంలే అనే విషయం కాదు. అందుకని వెంటనే సూళ్ళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సంజీవయ్యతో మాట్లాడి, గూడూరు నియోజకవర్గ కొత్తగా నియమించబడ్డ సమన్వయకర్త ఎమ్మెల్సీ మేరీ మురళి గారితో మాట్లాడి, ఇద్దరిని తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. వినతి పత్రం ఇచ్చి ఇక్కడ విషయాలు తెలియజేయటం జరిగింది. ఆయన వెంటనే స్పందించి అడిగిన నీరు విడుదల చేయడానికి సిద్ధమై దాని ప్రకారం అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. రైతులు ఆదుకోవటం మన ధర్మం. తక్కువ నీటి నిలువ ఉన్నా కూడా అవసరాలు గుర్తించి మన ముఖ్యమంత్రి గారు ఈ నీటి విడుదలకి ఆదేశాలు ఇచ్చారు. ఒక సంవత్సరం వరద, 4 సంవత్సరాల్లో సాగునీటి కోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి, అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి నీళ్లు రిలీజ్ చేయాలని కోరినట్టు ప్రెస్లో ఎక్కడైనా చూపించగలరా? స్టేట్మెంట్ ఏందనంటే, ఇప్పుడు నేను వెళ్ళి ధర్నా చేస్తాను, డ్యామ్ దగ్గర పోయి నిరాహార దీక్ష చేస్తాను. డ్యామ్ దగ్గర పోయేసి ఏదైనా రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటున్నారో ఏంటో మరి. వాటర్ రిలీజ్ అయిందయ్యా బాబు. సీఎం గారిని కలవటం జరిగింది, ప్రెస్లో వచ్చింది. అడిగిన దానికి వెంటనే స్పందించి ఆయన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇరిగేషన్ వాళ్ళని కనుక్కుంటే చెప్తారు, నిన్న వాటర్ రిలీజ్ కూడా చేశారు. మరి ఎవరిని మభ్యపెట్టాలని? తెలుగుదేశం ప్రభుత్వం అధినేత చంద్రబాబు గారి దగ్గర నుంచి అందరూ నేర్చుకున్నది ఇదే. ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలి, మాయ చేయాలి, మాయ మాటలతో ఎలా మోసం చేయాలి అని. రిలీజ్ అయిన నీళ్ళకి
నేను పోయి డ్యామ్ దగ్గర కూర్చొని ధర్నా చేస్తాను. ఇంతకన్నా అసలు హాస్యాస్పదమైనది ఏమైనా ఉందా? మా కాలంలో బ్రహ్మాండంగా చేశాము. నా టచ్ పోలా. ఈ ఫోటో చూస్తే ఆయనకి ఏమైనా గుర్తొస్తుంది, లేకపోతే మీకేమన్నా గుర్తొస్తుందేమో. 2016 ఫోటో ఇది. రైతులు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, స్వచ్ఛందంగా కొందరి చేతుల్లో బాటిల్ కూడా ఉన్నాయి, పురుగుల మందు ఆత్మహత్య చేసుకుంటాము నీరు విడుదల చేయమని. అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఇక్కడ ఎమ్మెల్యే రామకృష్ణ గారు మర్చిపోయారేమో. ఇంకా క్లోజప్ షాట్ మందు పట్టుకుంది. అంటే ఎవరిని మభ్య పెట్టాలని చూస్తున్నారు, ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు? మీరు చేసిన ప్రతి పని, మీరు మాట్లాడిన ప్రతి మాట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.